అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్. నాకు వీలైనప్పుడు పెద్ద ఎపిసోడ్ ఇస్తానండి, కుదిరినప్పుడు చిన్నది ఇస్తాను. కొంచెం అర్థం చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సడన్గా ఏడుపు వినిపించడంతో కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు అభి. గుమ్మం దగ్గర నుంచి ఏడుస్తున్న ఆద్యని చూస్తుండగా ఒక వాయిస్ వినిపించింది, చిన్ని అని. షాక్ అయి చూసేసరికి టీవీలో కనిపిస్తున్నాడు అర్జున్. లేచి టీవీ దగ్గరికి పరిగెత్తింది. అన్నా, నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగున్నారా? అది ఫేక్ న్యూస్. నువ్వు ఇంకేడు పాపేసి లేచి ఏదైనా తిను, సరేనా? నిజమా? నిజంగా నిజం. ఒక 10 రోజుల్లో నీ ముందుంటాను. నువ్వు తిన్నాక మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను. ఏంటిది, ఈవినింగ్ అయ్యిందా? నేను ఇంటికి ఎలా వచ్చాను అని మనసులో అనుకుని సరే అన్నా అనగానే కాల్ కట్ చేశాడు. అప్పుడే లోపలికి వచ్చారు సుహాసిని గారు. లేచావా? ఎంత కంగారు పెట్టేశావే. పాపం బావ నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో. అయినా ఎవరిని అనుకుని ఏం లాభం? మాదే తప్పు. నీకు ఈ విషయం చెప్పాల్సింది. మీరు బయటికి వెళ్ళాక అన్నయ్య కాల్ చేశాడు. ముందు ఈ పాలు తాగు. ఆద్య, నాకేం వద్దమ్మా, నా ఫోన్ ఎక్కడా అని వెతుక్కుంటుంటే, ఇదిగో. ఎందుకే నీకు లేవగానే ఫోను? అమ్మా, ఆకలేస్తుంది, పాలొద్దు, టిఫిన్ తింటాననగానే సరే అని సుహాసిని గారు కిందకి వెళ్ళగానే భార్గవ్కి కాల్ చేసింది. హాయ్ ఏంజల్, లేచావా? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఆద్య, ఎక్కడున్నారు? నేను ఇంటికి ఎలా వచ్చాను? నేను మీతో ఉన్నాను కదా. అది షాప్లో ఏం జరిగిందంటే, అప్పుడే హరి బావా డాక్టర్ పిలుస్తున్నారని చెప్పడంతో ఆద్య కంగారుగా, డాక్టర్ ఏంటి? మీరెక్కడున్నారు? మీరు బాగానే ఉన్నారా? ఎవరికేమైంది అని అడిగింది. భార్గవ్, ఏంజల్ టెన్షన్ తీసుకోకు, 2 రోజుల్లో నీ ముందుంటాను, రెస్ట్ తీసుకో, తర్వాత మనం మాట్లాడదాం అని కాల్ కట్ చేశాడు. హలో హలో అంటుండగానే కాల్ కట్ అయిపోయింది. అప్పుడే ఆద్య అని అభి లోపలికి రాగానే, ఆద్య, బావా శివ్కేమైంది? నన్ను నువ్వు తీసుకొచ్చావా? మేము శారీస్ చూస్తుండగా ఫోన్ చూస్తూ శివ్ బయటికి వెళ్ళారు. నా ఫ్రెండ్ అన్నయ్య గురించి చెప్తున్న వీడియో పంపింది. అది చూసి భయంతో శివ్ కోసం చూస్తుండగానే తెలియకుండానే పడిపోయాను బావా. నాకే తెలియలేదు ఏం జరిగిందో. ఏం కాలేదులే, నువ్వు షాప్లో పడిపోయావని భార్గవ్ నాకు కాల్ చేసి నిన్ను ఇంటికి తీసుకుని వచ్చాడు. తను అర్జెంట్గా మహాదేవపురం వెళ్తున్నానని నీకు స్పృహ రాగానే మీ అన్నయ్యతో మాట్లాడించమని చెప్పి వెళ్ళాడు. ఆద్య, సడన్గా ఊరు వెళ్ళారా? బావా, అన్నయ్యకి ఏం కాలేదని శివ్కి ఎలా తెలుసు? అండ్ పాపం వీరు కూడా చనిపోయారట. చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అందుకే అన్న వెళ్ళుంటాడు. వీరన్న ఫ్రెండ్స్ కదా. ఆ వీరు నీకు తెలుసా? హా, ఒక అమ్మాయిని సేవ్ చేసే ప్రాసెస్లో నాతో మాట్లాడారు పోలీస్ ఆఫీసర్ వీర్. ఇక్కడ భార్గవ్ ప్రసాద్ గారు పడిపోవడంతో, హలో డాక్టర్ భార్గవర్మ, కూర్చోండి. ఓల్డ్ ఏజ్ కదా, అందులో మీ బ్రదర్ గురించి అలాంటి విషయం తెలిసేసరికి తట్టుకోలేకపోయారు. ప్రాబ్లం లేదు, కానీ స్పృహలోకి రావడానికి మాత్రం టైం పడుతుంది. నేను చూడొచ్చా తాతగారిని? ఒక 1 అవర్ అబ్జర్వ్ చేసి వార్డ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడండి. ఓకే అని హరిని అక్కడే ఉండమని చెప్పి హాస్పిటల్ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాడు. అక్కడ పిల్లర్పై తల పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న శివాని కనిపించగానే బాధగా అనిపించింది భార్గవ్కి. ఒక్క క్షణం జరిగిపోయినవన్నీ కళ్ళ ముందు కదిలాయి. చిన్న వయసు నుండే భార్గవ్, రుద్ర, శివాని, నీరజ, మహి వీళ్ళంతా ఒకే ఇంట్లో పెరిగారు. శివాని, మహి వీళ్ళిద్దరికీ మరదళ్ళైతే నీరజ వీళ్ళకి మేనకోడలు. నీరజ మధుసూదన్ వర్మ కూతురు కాబట్టి రుద్రకిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంటి వారసురాలు గుడి తలుపులు తెరిచే అర్హత వస్తుందని నమ్మి రుద్రతో పెళ్లి జరిపించాలనుకున్నారు ఊరు మొత్తం. 2 వంశాలతో బంధుత్వం ఉన్న అమ్మాయి మధుసూదన్ వర్మ ఇంటి వారసురాలు మాత్రమే ఆ గుడి తలుపులు తెరవగలదు. తనే నీరజ. అప్పటికే శివాని, రుద్ర ప్రేమించుకున్నారు. అందుకే రుద్ర పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా భార్గవ్కి అవ్వకుండా పెళ్ళేంటి అని అడగడంతో ముందు మహికి, భార్గవ్కి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ టైంలో భార్గవ్ యుఎస్లో మాస్టర్స్ చేస్తుండడంతో ఇవేమీ తనకి తెలియవు. అతను వచ్చేలోపు అన్ని అరేంజ్మెంట్స్ చేసేశారు. కానీ భార్గవ్ పెళ్లికి ఒప్పుకోలేదు. రుద్ర శివానిని ప్రేమిస్తున్న విషయం భార్గవ్కి చెప్పాడు. కానీ ఊరు మొత్తం వాళ్ళకి పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో శివాని కూడా గురి తెరిస్తే ఊరికి మంచి జరుగుతుందని నమ్మి తను రుద్రని ప్రేమించలేదని అందరి ముందు అబద్ధం చెప్పింది. ఇంకా భార్గవ్ చేసేది లేక ఎవ్వరికీ తెలియకుండా రుద్రని అతనే ఊరు నుండి బయటికి పంపాడు.
త్రినాథ్ గారికి రుద్ర మీద చాలా కోపం వచ్చింది. నీరజ పెళ్ళి ఆగిపోయిందని. ఆయన బాధపడుతుంటే నీరజని కూడా తన ఫ్రెండ్ ఇంటికి యూకే పంపించాడు చదువుకోవడానికి. ఊరికి భయపడి అబద్ధం చెప్పిందనే శివానీపై కోపం వీర్కి. అందుకే అంతమంది ముందు ధైర్యంగా ప్రపోజ్ చేసిన మను లవ్ యాక్సెప్ట్ చేయమని చెప్తాడు అర్జున్కి. అవన్నీ గుర్తురాగానే శివానీని చూసి బాధగా అనిపించి తన పక్కన కూర్చుని తల నిమిరాడు. వెంటనే కళ్ళు తెరిచింది. బావా, నువ్వా? నిజంగా రుద్రబావకేం కాలేదు కదా? ఆ న్యూస్ అబద్ధం కదా? నా మనసు చెప్తుంది బావకేం కాలేదు. ఏమీ కాలేదు. నీ రుద్రని తీసుకుని వచ్చే బాధ్యత నాది, సరేనా? అది ఫేక్ న్యూస్. పద, ఏదైనా తిని హాస్పిటల్కి వెళ్దాం. నాకేం వద్దు బావా, నేను కాసేపు గుడిలో ఉంటాను. నాకు ఆకలేస్తుంది శివాని, నేను కూడా మార్నింగ్ నుండి ఏం తినలేదు. సరే పద బావా అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళారు. అసలు ఏం జరిగింది బావా? నీకు అన్నీ తెలుసు, నాకు చెప్పు ప్లీజ్ అనగానే, సరే తిన్నాక చెప్తాను, ముందు తిను అని తిన్నాక జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంటికి రాగానే తండ్రి చెప్పిన విషయానికి షాక్ అయిన మనుని చూసి, మను మను ఏమైంది? లేదు, అబద్ధం. మీరు మోసం చేస్తున్నారు నన్ను. నేను నమ్మను. నేను ఇప్పుడే అర్జున్ దగ్గరికి వెళ్ళాలి అని లేచి పరిగెడుతున్న మనుని ఆపారు విశ్వనాథ్ గారు. మను బంగారం, నువ్వు ఎంత త్వరగా నిజం యాక్సెప్ట్ చేస్తే నీకంత మంచిదిరా. ఆయనకి బాధగా ఉన్నా చెప్పారు. లేదు, ఇది నిజం కాదు, నేను నమ్మను. మీరందరూ నన్ను మోసం చేస్తున్నారు. ఆఫీసర్కి ఏమైనా అయితే నాకు తెలిసిపోతుంది. తనకేం కాలేదంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అక్కడే కూర్చుని, నేను ఇవన్నీ నమ్మను, నా మనసుని మాత్రమే నమ్ముతాను. నా ఆఫీసర్ బతికే ఉన్నాడు, ఇదంతా అబద్ధం అని తనలో తను మాట్లాడుకుంటూ ఎంత సర్ది చెప్పుకున్నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. సెల్లో ఉన్న అర్జున్ ఫొటోస్ చూసి ఏడుస్తూ అలానే అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. మను సార్ తనేమైనా చేసుకుంటుందేమో. నా కూతురు అంత పిరికిది కాదు కిషోర్, కాసేపు తనని ఒంటరిగా ఉండనిద్దాం. హాస్పిటల్లో ఉన్న అర్జున్ నర్స్ తెచ్చిన టవల్ తీసుకుని వీర్ ఫేస్ తుడుస్తున్నాడు. క్లీన్ చేసి అక్కడే కూర్చుని వీర్ చెయ్యి పట్టుకున్నాడు. అరే బావా, ఇంకా ఎన్ని రోజులు పడుకుంటావు? లే వీర్, నేను ఇలా చేసిన వాళ్ళని లోపలేద్దాం. మామూలుగా కాదురా, 3rd డిగ్రీ ఉపయోగించి మరీ కొడదాం. లే బావా. అప్పుడే అక్కడికొచ్చాడు విక్రమ్. సార్, మీకు డిన్నర్ మీ రూమ్లో పెట్టాను. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి విక్రమ్ బాయ్? విక్రమ్, మీరొచ్చి 2 రోజులే అయ్యింది సార్, ఇంకా ఏమైనా కావాలా? లేదు, నాకేమొద్దు, కానీ కంపెనీ ఇద్దురా, చాలా బోర్ కొడుతుంది. నాకొద్దు సాబ్, నేను ఇంటికి వెళ్ళి అంటున్న విక్రమ్ మాట పూర్తవ్వకుండానే, అలా ఏం కుదరదు, పద అని ఇద్దరూ తింటుండగా విక్రమ్ అడిగాడు. సాబ్, అందరికీ చెప్పారు, మనస్విని మేడం గారికి చెప్పారా మీరు? అర్జున్, నీకు మను తెలుసా? విక్రమ్, వైజాగ్లో మినిస్టర్ మనుషుల నుండి కాపాడింది భార్గవ్ సారే. అప్పుడు చెప్పారు సార్, మేడం మీ గర్ల్ ఫ్రెండ్ అని. వాళ్ళకి తెలియకుండా సెక్యూరిటీ అరేంజ్ చేయమని. అందుకే ఇప్పటి వరకు ఆ మినిస్టర్ మేడం నేను చేయలేకపోయాడు. ఇప్పటికీ మేడం ఇంటి దగ్గర, కిషోర్ సార్ ఇంటి దగ్గర మన వాళ్ళు ఉన్నారు. అర్జున్, మీరు సూపర్ బావా, అందరి గురించి ఆలోచిస్తారు అని మనసులో అనుకుని చెప్పలేదు విక్రమ్ భాయ్. అవసరం కూడా లేదు. నేను తన లైఫ్లో ఉండకపోవడమే మంచిది. కొన్ని రోజులు ఏడ్చినా తర్వాత మూవ్ ఆన్ అవుతుంది. నా మను చాలా ధైర్యవంతురాలు. సరే సాబ్, నేను వెళ్తాను. విక్రమ్ వెళ్ళగానే మను గురించి ఆలోచిస్తూ రూమ్లో తన మొబైల్లో ఉన్న వాళ్ళిద్దరి ఫోటో చూస్తూ మను ఫోటోపై ముద్దు పెట్టుకుని గతం గురించి ఆలోచనలో పడ్డాడు అర్జున్. అందరూ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం. ఆద్యకి ఎవరో అమ్మాయిని కట్టేసినట్టు, ప్రాబ్లంలో ఉన్నట్టు కలొస్తుంది కదా. ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళి ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్కి కాల్ చేస్తుంది. అతనే వీర్. ఆల్రెడీ ఆమెకి కల్లో ఆ ప్లేస్ కనిపించడంతో అక్కడికొచ్చి వీర్కి కాల్ చేస్తుంది. అక్కడితో మనం పాస్ట్ ఆపాము, అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. ఆద్య వీర్ నెంబర్కి లొకేషన్ షేర్ చేసింది. దారిలో ఉన్న వీర్ ఆ లొకేషన్ చూసి అక్కడికి బయలుదేరాడు. అక్కడ వెళ్ళిన వీరికి ఆద్య కనిపించలేదు. అక్కడ గొడౌన్లో అమ్మాయి కూడా కనిపించలేదు. మొత్తం వెతికిన తనకి అక్కడేవో బ్యాంగిల్స్ కనిపించాయి. అప్పుడు చూశాడు అక్కడ పేరు మహాదేవ్ ఇండస్ట్రీస్ అని. ఇక అక్కడున్న శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆద్యను ఏమైనా చేశారేమో అనే భయంతో ఆద్య నెంబర్కి కాల్ చేశాడు. అప్పుడే తను కట్ చేయడంతో దూరంగా కనిపిస్తున్న సీసీటీవీ చూసి కంట్రోల్ రూమ్కి బయలుదేరాడు వీర్. అప్పుడే అతనికి మెసేజ్ వస్తుంది ఆద్య నుండి. ఐ యామ్ ఫైన్, మీకు 1 అవర్లో కాల్ చేస్తా అని చెప్పడంతో కాస్త రిలాక్స్ అయ్యి అక్కడి నుండి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు. నిన్నే అడుగుతున్నాను ఏంజల్, ఈ టైంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఏం చేస్తున్నావు, అది కూడా ఒంటరిగా?
ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. డౌట్గా చూస్తున్న భార్గవ్ని చుట్టుకుని నిజంగా ఫ్రెండ్ కోసమే అంటుండగా వచ్చింది వీర్ కాల్. కట్ చేసి మెసేజ్ చేసి తనే తర్వాత కలుస్తాని మెసేజ్ చేశానని భుజంపై తలవాల్చి మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ తనని దగ్గరికి లాక్కుని పూణే వెళ్తున్నాను. వస్తావా నాతో? అక్కడ మీటింగ్ అయ్యాక లోనావాలాలో స్టే చేద్దాం. అంత లేదు, నన్ను మా హాస్టల్ దగ్గర దింపేయండి. మీరు పూణే కాకపోతే పాండిచేరి వెళ్ళండి. వెళ్తా, కాకపోతే నిన్ను కూడా తీసుకుని. అది కాదు శివ్, చుప్, ఇంక పడుకో, పూణే వచ్చాక లేపుతా అనగానే కామ్గా బయటకు చూస్తూ కాసేపటికి నిద్రపోయింది. కార్ పక్క కాపి తన సీట్ని అడ్జస్ట్ చేసి కార్ స్పీడ్ పెంచాడు. పూణే వచ్చాక ఏంజెల్ పద అని తనని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఇక్కడే ఉండు, మీటింగ్ అవగానే వచ్చేస్తాను. ఓకే శివ్, త్వరగా వచ్చేయండి అనగానే తను వెళ్ళి మీటింగ్ అవగానే గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చాడు. డిన్నర్ చేశాక ఇద్దరూ బయలుదేరారు. లూనావాలా వెళ్దామా? భార్గవ్ని చూసి మీరు మా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించండి, అప్పుడు మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను. వెంటనే ఆద్యని చూస్తూ అయితే ఇప్పుడు హైదరాబాద్ వెళ్దామా? ఆద్య, ఎందుకు అక్కడి వరకు? ముంబైలో మా అన్నయ్య ఉన్నాడు కదా, ఫస్ట్ అన్నయ్యని ఒప్పించండి, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే అని చెప్పి లేట్ నైట్ ఇంటికి చేరుకున్నారు భార్గవ్ అండ్ ఆద్య. కొన్ని రోజులు గడిచిపోయాయి. వీరికి ఎంత వెతికినా ఆ అమ్మాయి దొరకలేదు. ఆ సీసీ కెమెరాలో ఉన్నవాళ్ళు కూడా దొరకలేదు. ఆ రోజు సీసీటీవీ చూసిన వీరికి ఆద్య ఫేస్ స్కార్ఫ్తో కనిపించింది. ఆ గుడౌన్స్ కనిపించలేదు. అందులో నుండి కొంతమంది వచ్చి వెళ్ళడం కనిపించింది. అంతేకాకుండా ఒక అంబులెన్స్ గుడౌన్స్ దగ్గరికి వచ్చింది. ఎవరికైనా బాలేదేమో అనుకున్నాడు, కానీ మళ్ళీ 10 నిమిషాలకు అంబులెన్స్ రిటర్న్ అయింది. అలా 1 వీక్ ఫూటేజ్ చూసిన తనకి అర్థం కాని విషయం రోజు ఆ కంపెనీకి అంబులెన్స్ రావడం. దీనిపై ఎంక్వైరీ చేద్దాం అనుకున్న వీరికి గుర్తొచ్చింది, మహాదేవ్ కంపెనీ ఓనర్షిప్ ఇంకా తన తండ్రి పేరు మీదనే ఉంది. ఒకవేళ తను హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేస్తే, ఆఫీస్ చెక్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటే మీడియాలో తన ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడతారు. దాంతో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ప్లేస్లో సీసీటీవీలో కనిపించిన 2 పర్సన్స్ ఫొటోస్ తీసుకుని వాళ్ళని వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ ఒక్కళ్ళు కూడా బయట లేరు. స్మోక్ చేస్తూ ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్న వీర్ భుజంపై చెయ్యి పడింది. అర్జున్, ఏమైంది వీర్? తాగుతున్న సిగరెట్ పక్కన పడేసి, రే బావా, డ్యూటీ అయిపోయిందా? అయ్యింది, కానీ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? వీర్, నీకు మను దొరికినట్టు నాకెవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నా. అర్జున్, ఎందుకురా బాబు, చూస్తే చూసుకున్నావు, కానీ కాలేజ్ స్టూడెంట్ని కాకుండా మనలా బిజీగా ఉండే అమ్మాయిని చూసుకో, అప్పుడే ప్రశాంతంగా జాబ్ చేయగలవు. ఇప్పుడు నిజం చెప్పు. వీర్, 2 కోసం వెతుకుతున్నాను, కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఎక్కడ దాక్కున్నారా, ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అర్జున్, ఏముంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయి, వాళ్ళే బయటకు వస్తారు కదా అంటున్న వీరిని చూస్తుండగా అప్పుడే అర్జున్కి కాల్ వచ్చింది. సరే సార్, రేపు వస్తాను అని కట్ చేశాడు. నెక్స్ట్ డే తనకి వచ్చిన లొకేషన్కి వచ్చాడు అర్జున్. అదొక హోటల్ అడ్రస్. అక్కడ స్పెషల్ క్యాబిన్ రిజర్వ్ చేశారని చెప్పడంతో అటు వెళ్ళాడు. అక్కడ కూర్చున్న అర్జున్ దగ్గరికి వచ్చాడు వీర్. అర్జున్, నువ్వేంటి ఇక్కడ? వీర్, నేను అదే అడుగుతున్నాను. డ్యూటీ టైంలో హోటల్లో ఏం చేస్తున్నావు? డేర్ డెవిల్ కోసమా? అప్పుడే లోపలికి వచ్చాడు భార్గవ్. భార్గవ్ని చూడగానే వీర్ కళ్ళు పెద్దవైతే అర్జున్తో పాటు వీరిని చూసిన భార్గవ్ నొసలు ముడిపడ్డాయి. అర్జున్, హలో సార్, ఐఎమ్ అర్జున్. భార్గవ్, హలో అర్జున్. అండ్ వీర్ వంక చూసి, నువ్వేంటిక్కడ? వెంటనే వీర్, సార్, మై నేమ్ ఈజ్ వీర్. అండ్ మీరెవరు? అర్థమైంది భార్గవ్కి వీర్ తన గురించి చెప్పాలనుకోవట్లేదని. అర్జున్, నేను మిమ్మల్ని ఒక్కడనే రమ్మన్నట్టున్నాను. అర్జున్, అది తను నా బెస్ట్ ఫ్రెండ్. మీరేమైనా సెక్యూరిటీ రీజన్స్కి పిలిస్తే తను కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. వీర్, సెక్యూరిటీనా? సార్ ఒక 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పోషిస్తున్నారు. అర్జున్, అంతముందా? అయినా ఈ విషయం నీకెలా తెలుసు? వీర్, సార్ పెద్ద కంపెనీకి ఓనర్, అందుకే నాకు తెలుసు. అప్పుడే భార్గవ్ చెప్పిన ఆర్డర్ రావడంతో, అర్జున్, ముందు కాఫీ తీసుకోండి. నా పేరు శివాంష్ మహదేవ్ వర్మ. నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది, అది ఫార్మా కంపెనీ ఉంది. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఆద్య కోసం. వీ బోత్ ఆర్ ఇన్ లవ్. నేను మీ ఆద్యని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయం నీకు చెప్పడానికే రమ్మన్నాను. అలా ఎలా సార్, అది అని ఆవేశంగా లేచిన అర్జున్ని వీర్, బావా, ఆలోచించరా, ఆయన గురించి పూర్తిగా తెలుసుకో, ఎందుకు ఆవేశపడుతున్నావు అని వీర్ ఆపాడు. చూడు అర్జున్, నాకు తెలుసు నీకు డబ్బులున్న వాళ్ళపై మంచి ఒపీనియన్ లేదని. ట్రస్ట్ మీ, ఐ లవ్ హర్. చాలా ఇష్టం నాకు ఆద్య అంటే.
టైం తీసుకో అర్జున్. నీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే మీ ఇద్దరి బాండింగ్ నాకు తెలుసు. భార్గవ్ని చూసిన అర్జున్, ఒకవేళ నేను మీ లవ్ యాక్సెప్ట్ చెయ్యకపోతే? భార్గవ్, నేను నిన్ను పర్మిషన్ అడగలేదు అర్జున్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మేమిద్దరం ఇష్టపడ్డాక నీ ఒపీనియన్ నాకు అవసరం లేదు కదా. వీర్, అర్జున్, మీ సిస్టర్కి ఇష్టమని సార్ అంతా మర్యాదగా చెప్తున్నారు కదా, ఒకసారి ఆలోచించు. అర్జున్, ఆద్యకి నచ్చితే నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. భార్గవ్, నువ్వు ఒక ఐపీఎస్, మీ సిస్టర్ ఒక డాక్టర్, ఇలా కూడా ఆలోచించవచ్చు. అండ్ నీకు ఓకే, నాకు అర్థమైంది, కానీ మీ సిస్టర్కి చెప్పకు, మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్, కానీ వీర్, అక్కడున్న స్వీట్ అర్జున్కి తినిపించి ఇంకా సారేంటి బావా బావా అని పిలిచేయి. అర్జున్, వీర్ నువ్వు ఆగరా. సార్ నాకు ఓకే. భార్గవ్, బావా అనే పిలువు అర్జున్, నాకు నచ్చిందా పిలుపు. వీర్, నేను చెప్పానా, మా అన్న గురించి నాకు చాలా బాగా తెలుసు. అర్జున్, అన్నా అని అనుమానంగా చూస్తుంటే, వీర్, అదేరే బావా, నువ్వు నాకు బావా, అలాంటప్పుడు ఆయన నాకు అన్నవారిసే కదా, అందుకని అలా పిలిచాను. అప్పుడే అర్జున్కి కాల్ వస్తే మాట్లాడి కట్ చేసి, సారీ నేను అర్జెంట్గా వెళ్ళాలి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వీర్, వస్తావా నాతో? వీర్, నేను తర్వాత వస్తా, ఒకరిని మీట్ అవ్వడానికి వచ్చాను, నిన్ను చూసి ఇటు వచ్చాను. అర్జున్, ఓకే బాయ్ సార్, సారీ, బాయ్ బావా, బాయ్ వీర్ అని అక్కడి నుండి వెళ్ళాడు. భార్గవ్ కూడా బాయ్ అర్జున్ అని అతను వెళ్ళగానే వీర్ వంక చూస్తూ ఫోన్ తీసుకుని, విక్రమ్ క్యాబిన్ డోర్ లాక్ చేయించు. వీర్, బాయ్ అన్నా, నాకు కూడా అర్జెంట్ వర్క్ అంటుండగానే అతని షర్ట్ పట్టుకుని లాగి చెయ్యి వెనక్కి మలిచాడు. అబ్బా నొప్పిగా ఉందన్నా, ప్లీజ్ వదులు వదులు. ఏరా, మొన్న అభిషేకానికి రమ్మని చెప్పాను కదా అని వదిలి హగ్ చేసుకున్నాడు. మిస్ యూ అన్నా, అర్జున్కి నీ పెళ్ళిలో సర్ప్రైజ్ ఇద్దాం, షాక్ అవ్వాలి వాడు. అన్నా, వదిన ఫోటో చూపించచ్చుగా, వెళ్ళి నీ ఫ్రెండ్ అడుగు. వీర్, స్మోకింగ్ కాస్త తగ్గించు. వీర్ హెయిర్ రబ్ చేస్తూ, ఓకే అన్నా, కేర్ఫుల్ రా, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నావు, నీకేం కాకుండా నేను చూసుకుంటా అనుకో, బట్ జాగ్రత్త. అండ్ నీరజ నీతో ఏమైనా కాంటాక్ట్లో ఉందా? వీర్, లేదన్నా, నీరు నాతో ఎప్పుడూ మాట్లాడదు. అన్న, శివానికి చెప్పు రోజు నాకు కాల్ చేసి దొబ్బద్దని. భార్గవ్, తన్నులు తింటావు శివాని ఏమైనా అంటే, నీకు నచ్చకపోతే లిఫ్ట్ చేయకు, దాన్ని హర్ట్ చేసావో చంపుతా. వీర్, అయినా నీరు గురించి ఎందుకు అడిగావు, తను యూకేలో ఉంది కదా. లేదు వీర్, యూకేలో ఉంది, బట్ అది అబద్ధం అనిపిస్తుంది. రోజు నాకు మెసేజ్ చేస్తుంది, కాల్ చేస్తే మాత్రం కట్ చేసి ఒక 1 hour తర్వాత తను చేసి మాట్లాడుతుంది. ఒకవేళ మధుసూదన్ తీసుకుని వచ్చిన నాతో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? ఇంకొకటి, తనకి వాళ్ళ పెద్దమ్మ అంటే ఇష్టం, తెలుసు కదా. వీర్, అవునన్నా. ఇంకొకటి అడగాలి, మహాదేవ్ ఇండస్ట్రీస్ కంపెనీ మధుసూదన్ వర్మ అండర్లోనే ఉంది కదా. భార్గవ్, అవును, ఎందుకు? అది అని చెప్తుండగానే వీర్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో సార్, నేను ఆరాధ్య, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఆ అమ్మాయిని నేను వ్యాన్లో తీసుకెళ్ళడం చూసి నేను నా ఫ్రెండ్ ఫాలో అయ్యాం, ఎవరికి చెప్పకుండా రండి సార్. వీర్, ఓకే, ముందు నేను తెలుసుకుని ఆ కంపెనీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అన్నకి చెప్పడం మంచిది, తనకున్న టెన్షన్స్కి కొత్త టెన్షన్స్ పెట్టడం ఎందుకు అనుకుని, అన్న నేను వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా, చాలా అర్జెంట్ వర్క్. ఓకే రుద్ర, జాగ్రత్త అనగానే భార్గవ్ని హగ్ చేసుకుని బాయ్ అన్న అని అక్కడి నుండి వెళ్ళాడు వీర్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.